ఏంటంటే ఇక్కడికి ఒక నలుగురు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే డాన్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రండి చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది. అది ఫాస్ట్ గా అయితే ఫాస్ట్ గా అవుతుంది, స్లో అయితే స్లో అవుతుంది, ఆగిపోతే ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు మీరు ఏ స్టెప్ లో అయితే ఉన్నారో ఆ స్టెప్ లో ఆగిపోవాలి. మీరు ఆగిపోయినప్పుడు మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఓకే, చలో 1 2 3 స్టార్ట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటారా, ఎవడైనా డాన్స్ వచ్చినోడు ఏ పాటకైనా ఒకటే స్టెప్ వేస్తాడరా? ఏ పాట అయినా సరే తిన్మరే. నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉన్నా, మాట్లాడు ఆడకపో నీకు పాట లాభం లేదు. వాట్ బ్యూటీ రా నువ్వు. కలువరేకులు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, BADINA వదినా, BA బావా, ఇక్కడ ఇదో పెద్ద పాలకోవా. ఎందుకురా నన్ను గెలిపించు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వచ్చే జన్మలో అబ్బా ఏం కళ్ళురా నిజంగా. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడెందుకు, కళ్ళ కలకలున్నవన్న భయము ఎందుకు, మూడితే కూడితేలే మాటి వాడలే. నువ్వేంటి బండి డ్రైవ్ చేస్తున్నావా ఇలాగా? వెనకాల కూర్చున్నావు కదా, పట్టుకొని కూర్చోవాలి కదా. అరే ఇలియానా నడుము నీ నడుము ఒకేలా ఉంది. నవ్వచ్చు కదా, నవ్వితే నీ సొమ్మేం పోద్ది. ఏదో తెస్తాను కదా. నీ జీవితంలో నువ్వెంత పొజిషన్కి వెళ్ళినా ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అమ్మాయి వైపు ఏం చూస్తున్నా అక్కడ ఏం కనబడుతుంది నీకు లిప్ లాక్ అంటే ఇష్టం కదా. సరే సాంగ్. వీడు దొరికాడు. ఏం చేస్తున్నారు సార్? ఇది కార్ అండి. కార్ కింద ఇంజిన్ మెకానిక్ రిపేర్ చేస్తున్నాను. ఇందాక నేను అమ్మాయి అనుకున్నా, అబ్బాయి అనుకున్నా. ఏం కావాలి నీకు? నీ ప్రాబ్లం చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? ఇప్పుడు చేస్తున్న పనంతా గర్ల్ ఫ్రెండ్ కోసమే. అవునా? నేను గెలుస్తానని చెప్పొచ్చాడు. నీ మొగుడు మహేష్ బాబు ఓకేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకేనా? ప్రభాస్ ఓకేనా? నవ్వింది ప్రభాస్ అంటే నవ్వింది. సంపూర్ణేష్ బాబు. మొత్తానికి ముగ్గురు కలిసి ట్రై చేసిన వీళ్ళలో ఏ ఒక్కలో చలనం కాలేదు కాబట్టి ఎపిసోడ్. ఈ రోజు మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు కూడా నా షో నా ఇష్టంకి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ పిల్లలతో ఉండడం, ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇక నా అభిమాన యాక్టర్ చంటి గారితో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాల ఉంటుంది కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. ఓకే, సుధాకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ.
స్టార్ట్ చేయరా? థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది. నేను మాత్రం నా షో నా ఇష్టం రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మా చంటన్నయ్య, ఆయన స్కూల్ నుంచి వచ్చాం మేము, నేను భాస్కర్, చాలా హ్యాపీగా ఉంది.